హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ అయితే మళ్ళీ మొదలైనయి. యాక్చువల్లీ ఇదేమి కొత్తేమి కాదు. అంటే అమావాస్యకి, పౌర్ణానికి అని కాకుండా ప్రతిరోజు పండగ అనే విధంగా ఆయన్ని ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఇరకాటంలో పెట్టడం. ప్రతి దాన్ని కూడా అది మంచి కావచ్చు, లేదనంటే ఆయనకి సంబంధం లేని విషయం కావచ్చు. దేన్నైనా గాని ట్రోల్స్ చేయడం జరుగుద్ది. తాజాగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదివారం ఉదయం ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లి, అక్కడ సెలూన్ చేయించుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లూ టీ షర్టు, ఒక బ్లాక్ షార్ట్ యేసుకొని, అంటే కాళ్ళ వరకు, తొడల వరకు ఉన్న షార్ట్ ఏదైతే ఉంటదో అది యేసుకొని ఆయన అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆ సెలూన్ షాప్ అనేది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అక్కడ సెలూన్ చేయించుకున్నారు. అయితే దీన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారనంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా అనర్హుడు. ఎక్కడ ఎలాంటి బట్టలేసుకోవాలో కూడా తెలియడం లేదు. ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్‌కెళ్తే అలా షార్టు, టీ షర్ట్ మీద వెళ్తారా? అని చెప్పి చాలా ట్రోల్ చేస్తున్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ అన్ని కంపెనీలు తీసుకొత్తాం, ఇన్ని కంపెనీలు తీసుకొత్తాం, అన్ని పెట్టుబడులు పెట్టేత్తాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పిత్తాం అని చెప్పారు. ఇదేనా సెలూన్ షాపులు ఓపెనింగేనా? భారీ పెట్టుబడి తీసుకొచ్చారని చెప్పి కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు స్వయంగా వాళ్ళ అకౌంట్‌లోనే, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్‌లోనే పోస్టులు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళెలా ఉందనంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఏక తెలీదు, తోక తెలీదు అనే విధంగా వాళ్ళ మాటలుంటాయి, వాళ్ళ ప్రవర్తన ఉంటదని. ఎందుకనంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకెళ్లారు? అసలు సెలూన్ షాప్ ఓపెనింగ్‌కి ఆయన ఎందుకు వెళ్లారనంటే, ఆ సెలూన్ షాప్ అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో, అసిస్టెంట్ హెయిర్ స్టైలిస్ట్ ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఆయన హెయిర్ స్టైలిస్ట్ ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో, పర్సనల్ అసిస్టెంట్, ఆయన 8, 9 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేయడం జరుగుతుంది. రామ్ కొనికి అనే వ్యక్తి పనిచేయడం జరుగుతుంది. గతంలో ఇదే రామ్ కొనికి అనే వ్యక్తి హైదరాబాద్‌లో సెలూన్ షాప్ అనేది ఒక పెద్ద సెలబ్రిటీలు, వీఐపీలు వచ్చే విధంగా ఒక పెద్ద షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అయితే దాన్ని ఓపెనింగ్‌కి పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. గతంలో హైదరాబాద్‌లో ఓపెన్ చేశారు. ఇప్పుడు రెండో బ్రాంచ్ అనేది విజయవాడలోని కానూరు రోడ్‌లో, కానూరులో పెట్టడం జరిగింది. అయితే దాని ఓపెనింగ్‌కి పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు కాబట్టి వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పెట్టుబడులు తీసుకొస్తానన్నాడు, సెలూన్ షాపులు ఓపెనింగా, బట్టలేసుకోవడం తెలియని ఇటువంటి ఉప ముఖ్యమంత్రికి మనం ఓట్లేసి పదవిలో కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ నాయకులు, పేటీఎం బ్యాచ్, ముఖ్యంగా పేటీఎం బ్యాచ్, అసలు నిజంగా వీళ్ళని మనుషులనాలో, రూ. 5 పేటీఎం కూలీలనాలో, కొండ గొర్రెలనాలో అర్థం కాదు. ఎందుకనంటే అది ఎంతవరకు విషయం అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ షాట్‌లో కనిపించేటప్పటికి ఏవేవో రాతలు, ఏవేవో వీడియోలు తప్పితే అక్కడికెందుకు వెళ్ళాడు? ఏ సందర్భంలో వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? అనేది పూర్తి వివరాలు ఏముండవు. ఇప్పుడు తన పర్సనల్ అసిస్టెంట్, తన దగ్గర పనిచేసిన మనిషి బిజినెస్ పెట్టుకున్నాడు. తనని పర్సనల్‌గా ఇన్వైట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే లేవగానే సినిమా షూటింగ్‌లు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన జిమ్‌కి వెళ్లారు. జిమ్ నుంచి వస్తూ ఆ సెలూన్‌కి వెళ్లారు. అక్కడ సెలూన్ ఓపెన్ చేశారు. తర్వాత సెలూన్ గెడ్డం అనేది చేయించుకోవడం జరిగింది. మరి అటువంటి చోటకి పట్టుబట్టలు కట్టుకొని ఎళ్తారా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన ఎళ్ళాల్సొచ్చిందనేది ఏమి లేదు. వెంటనే కూడా పవన్ కళ్యాణ్‌కి బట్టలేసుకోవడం రాదు, ఈయన ఉప ముఖ్యమంత్రి ఏంటి అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ పెట్టుబడులు పెడతానన్నాడు, ఇదే పెట్టుబడి అని అడుగుతున్నారు. బాబు, మీరు గత 5 ఏళ్ళు కూడా పెట్టిన పెట్టుబడులు రాష్ట్ర ప్రజలందరూ చూసారు. చిన్న చిన్న ట్యాప్‌లు ఓపెన్ చేయడాలు, బోర్‌లు ఓపెన్ చేయడాలు, పాన్ పరాగ్ బళ్ళు ఓపెన్ చేయడాలు, టిఫిన్ బళ్ళు ఓపెన్ చేయడాలు, మిక్చర్ బళ్ళు ఓపెన్ చేయడాలు, ఫాస్ట్ ఫుడ్ బళ్ళు ఓపెన్ చేయడాలు, ఇవి మీరు చేసినవి. దాంతో పోల్చుకుంటే ఒకవేళ ఇది మీరు పెట్టుబడి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా బెటర్. ఎందుకనంటే వీఐపీ సెలూన్ అనేది, వీఐపీలు, సెలబ్రిటీలు వచ్చే సెలూన్ అనేది ఏం చిన్నదేమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత తక్కువ లేదన్నా ఒక రూ. 1,00,00,000 పెట్టుబడి వీఐపీ సెలూన్ అనేది. మీరు గత 5 ఏళ్ళు కూడా ఇటువంటి పాన్ పరాగ్ బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఫాస్ట్ ఫుడ్ బళ్ళు ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు ఓపెన్ చేసేస్తామని చెప్పి జీ సమ్మిట్ మీటింగ్ అని చెప్పి 30,00,00,000 ఖర్చుపెట్టి వైజాగ్‌లో పెద్ద సభ పెట్టారు. ఏకంగా ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా తీసుకొచ్చాము. ఈసారి పెట్టుబడులు కన్ఫర్మ్ అన్నారు. కానీ గత 5 ఏళ్ళు కూడా బొబ్బట్లకును, మసాలా దినుసులకి ఇటువంటి ఈట్లకి ఎంఓయూలు చేయించుకొని మీరు ఓపెన్ చేసిన కంపెనీలవి. గత 5 ఏళ్ళు మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీలవి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా నీతులు చెప్పే స్థాయి అయితే మీది కాదు. ఆయన ఏ బట్టలేసుకోవాలనేది ఆయనకి తెలుసు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆయన వైట్ అండ్ వైట్ ఖద్దరు వేసుకొని తిరగడం జరుగుతుంది. అర్థమైందా? సినిమాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే అవసరం అవుతాయో అవి వేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ బయట ఫారిన్ టూర్‌లకెళ్తే అక్కడ ఏ వస్త్రాలు వేసుకోవాలనేది ఆయనకి తెలుసు. అర్థమైందా? మీరు ఆయనకి నీతులు చెప్పినంత కోతులైతే గాదు. మీ పని మీరు చూసుకుంటే మంచిది. ముందు ఎక్కడ ఏ విషయం గురించి ట్రోల్ చేయాలనేది కొంత తెలుసుకుంటే మంచిది. అర్థమైందండి? ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ షార్ట్ టీ షర్ట్ ఏసుకున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఏంటి ఎలా ఉన్నాడని చెప్పి మీరు ట్రోల్ చేయడం గాదు. ఆయన బానే ఉన్నాడు. మీ చూపనేది పచ్చగా ఉంది. పచ్చ కామెరలో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీ బ్లూ బ్యాచ్‌కంతా కూడా మొత్తం ఇంకంతే. ఎంతసేపు కూడా రూ. 5 పేటీఎం కూలీలు, ఆ కొండ గొర్రెలు అక్కడ ఏదో రావడం, ఆ వచ్చిన దాన్ని మంచేంటో, చెడేంటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ట్రోల్ చేయడం అనేది మీకు ఎలాగో ముందు నుండి అలవాటే. గత 5 ఏళ్ళు అదే చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇంక కొత్తగా చేసేదేముంది? ఏదేమైనా సరే ట్రోల్ చేసే ముందు తప్పు జరిగితే ట్రోల్ చేస్తే ఒక పద్ధతి. పూర్తి వాస్తవాలే తెలీవు. అసలు అక్కడ సెలూన్ షాప్‌కి ఎందుకెళ్ళాడో కూడా తెలీదు. అది ఎవరిదో కూడా తెలీదు. పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు. అర్థమైందా? మీకులాగా మాట్లాడడం చేతకాని నాయకుడు కాదు. సభ్యతా సంస్కారం తెలియని నాయకుడు కాదు. అర్థమైందా? విధి విధానాలు తెలియని నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ ఒక మాట్లాడే ముందు 100 ఆలోచించుకుంటాడు. 100 విధాలుగా దాన్ని పరిశీలించిన తర్వాతే మాట్లాడతాడు. అటువంటి నాయకుడి గురించి మీరు ఇలాగా ట్రోల్ చేద్దాము, ఏదో చేద్దాం అనుకుంటే మీకేదో 2 వ్యూస్ వస్తాయేమో తప్పితే అందులో పనికొచ్చే పని ఏముండదు. టైం వేస్ట్.